హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నాము అనమాట. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాను. అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్ ఛార్జెస్ కూడా టికెట్ ఇవ్వరు ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్టాచ్యూ టికెట్ ఉంటుంది 380 రూపీస్, అందులోనే 30 రూపీస్ దీనికోసం తీసుకుంటారు అక్కడ. సో ఇక్కడ ఏసీ బస్సులో ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనం స్టార్టింగ్ థ్రిల్లింగ్ అనిపించింది. ఫస్టే ఈ విగ్రహాన్ని ఇట్లా బస్సులో వెళ్తుంటే చూసేసరికి కొంచెం టెంపరేచర్ హాట్గా ఉంది. ఇది జూలై మంత్, ఇంకా వర్షాలు 1-2 వర్షాలు పడినాయి వీళ్ళకి. సో ఇది విగ్రహం ఇలా ఉందన్నమాట. సో ఇది బస్ స్టాప్ ఏరియా. ఇది విగ్రహం దగ్గర లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ బస్సు దిగేస్తారు అందరూ. ఎవరైనా కార్లో వచ్చినా కూడా పార్కింగ్లో పెట్టేసి బస్ ఎక్కి రావాల్సిందే అక్కడ ఫ్రీగా. సో ఇక్కడ వచ్చిన తర్వాత టికెట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట విగ్రహం ఆ స్టాచ్యూ దగ్గరికి. సో ఇలా కనిపిస్తుంది వ్యూస్. ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, కాకపోతే రివర్లో వాటర్ అయితే లేవు. నర్మదా రివర్ ఇది. పైన డ్యామ్లో గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి. గేట్లు ఎత్తాలంటే పైనుంచి మధ్యప్రదేశ్ నుంచి ఫ్లో రావాలి, అక్కడి నుంచి లేదు కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా అగ్రికల్చర్కి పెద్ద కెనాల్ ఉంటుంది అక్కడ, మెయిన్ కెనాల్, అది వాడుకుంటున్నారు. వీడియోలో నెక్స్ట్ వస్తుంది మెయిన్ కెనాల్. సో వర్షాలు బాగా పడినప్పుడు ఇక్కడ ఇవన్నీ ఫుల్గా వాటర్ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి అంత ఓపెన్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు నడుచుకుంటూ ఇలా వెళ్ళాలి. దారిలో ఆ వైట్ టెంట్స్ కింద ఎస్కలేటర్ ఉంది, దాంట్లో నిలబడి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడ విగ్రహం దగ్గరికి. విగ్రహం కింద కాళ్ళ కింద ఒక బిల్డింగ్ లాంటిది ఉంది కదా స్టాచ్యూ కింద, అందులో అన్ని గ్యాలరీస్ ఉన్నాయి. అందులోనే లిఫ్ట్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో పైకి వెళ్ళడానికి 380 రూపీస్ అనమాట టికెట్. 150 రూపీస్ టికెట్ అయితేనేమో ఓన్లీ గ్యాలరీ వరకు వెళ్ళొచ్చు. లిఫ్ట్లో పైకి ఎక్కడానికి కుదరదు. పైకి అంటే స్టాచ్యూలో ఇదనమాట గ్యాలరీ. ఇప్పుడు ఉన్నది గ్యాలరీ. ఇక్కడ అన్ని మెసేజ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి. సో ఫుడ్ స్టెప్స్ కింద అనమాట. సో నేను లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతే అక్కడంతా ఐరన్ బీమ్స్ వాడారు అది కన్స్ట్రక్షన్ చేయడానికి. 2 మెయిన్ పిల్లర్స్, అందులో 2 లిఫ్ట్లు ఉంటాయి. సో ఇప్పుడు నేను అందులోంచి డ్యామ్ని చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది డ్యామ్. సో ఇది నర్మదా రివర్ పైన ఉన్న డ్యామ్. ఇది గుజరాత్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. నేను ఫోన్ బయట పెట్టేసి పైకి తిప్పాను పైన ఎలా ఉందని. సో నేను వచ్చిన దారి అదనమాట. వైట్ ఈ టెంట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ కాళ్ళ దగ్గరికి కింద ఫుడ్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోస్ తీస్తాను. గ్యాలరీ, ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది చాలా. సో ఇక్కడ ప్రతి చోట లిఫ్ట్లే ఉన్నాయి పైకి ఎక్కడానికి. మెట్లు మరియు లిఫ్ట్ ఉంది ఎక్కడానికైనా దిగడానికైనా కూడా. సో ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది విగ్రహం, చూడొచ్చు. ఒక మనిషికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చారంటే అది చాలా గర్వకారణం. అది అతనికి చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి కోసం ఇంత పెద్ద ఖర్చు పెట్టి విగ్రహం కట్టడం. ఇక్కడున్న అడవిలో జంతువులు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఇక్కడ వర్షం పడిన నీళ్ళు కొన్ని వచ్చి ఇందులో కలుస్తున్నాయి పక్క నుంచి. సో ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా స్వచ్ఛమైన వాతావరణం ఉంది ఇక్కడ. వెహికల్స్ కూడా అన్ని బ్యాటరీతో నడిచే వెహికల్సే ఉన్నాయి ఇక్కడ. ఆటోలలో అంతా అమ్మాయిలే నడుపుతున్నారు ఆటోలు. ఈ రిక్షాస్ అని ఉంటాయి అక్కడ. సో కింద ఫుడ్ స్టెప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం పైకి ఎక్కేసి లిఫ్ట్లో ఇక్కడికి వెళ్ళి చూద్దాం. 6 ఫీట్స్ కన్నా ఎక్కువగా ఉంది. ఖాళీ చెప్పు
అదంతా కూడా మెటల్తోని నిర్మించారు. ఇదంతా మెటలే. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే అంత తుఫాను కానీ ఎంత భారీ వర్షమైనా సరే అన్నిటిని తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారనమాట. సో ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. విగ్రహం చూడడం అయిపోయిన తర్వాత జూ పార్క్కి వెళ్ళాను అనమాట. అందులో చాలా బాగుంటుందని చెప్పారు, కానీ అక్కడ లోపల కొంచెం నడవడం ఇబ్బందిగా ఉంది. ఎండ బాగా, టెంపరేచర్ ఉక్కపోతే చాలా ఉంది అక్కడ, హ్యూమిడిటీ. ఇక్కడ ముసళ్ళ కోసం మంచి ప్లేస్ ఉంది. న్యాచురల్గా దీన్ని గోడలు కట్టేసి అందులో వేశారు. ఇంత ఫ్రెష్ వాటర్ ఎక్కడ కూడా దొరకవు జూ పార్కుల్లో ముసళ్ళకి. ఈ ఫ్లో వాటర్ అంతా రన్నింగ్ వాటర్ పట్టుకుంది. సో ఇలాంటి మినీ ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి లోపల, అందులో తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. అందులో కూర్చొని మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ జింకలు, ఈము పక్షులు, జీబ్రా ఉంది ఒకటి. సైడ్ ఒక జిరాఫీ ఉంది. అన్ని రకాల ఎనిమల్స్ని పెట్టారు ఇక్కడ. విల్డర్ బీస్ కూడా ఉన్నాయి. ఆఫ్రికాలో ఉంటాయి కదా విల్డర్ బీస్. సో వాటికి నేచర్ మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నట్టుగా ఉంది. అదంతా కూడా చాలా స్పేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఇటు సైడ్ కూడా జింకలు ఉన్నాయి. ఇవన్నీ సౌదీ అరేబియాలో ఉండే రకమైన జింకలు, అంటే ఎడారి ప్రాంతంలో ఉండే జింకలు ఇవి. మన ఇండియాలో కూడా ఉన్నాయి ఇలాంటివి. అక్కడ ఒక జీబ్రా ఉంది. ఇంకా ఈము పక్షులు. సో ఇక్కడ చేపలు, ఎన్ని చేపలు ఉన్నాయో అందులో. క్లియర్గా ఉండడం వల్ల మనకి చేపలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఒక పెద్ద చేప ఉంది రైట్ సైడ్. అది వాటిని ఏమంటారో తెలియట్లేదు, అది ఏం చేపలు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వేరే సింహాలు, పులులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నిద్రపోతూ ఉన్నాయి. అక్కడ ఎలుగుబంటి వచ్చింది కూడా. ఇది మన భారతదేశంలో ఉండే నేషనల్ ఎలుగుబంటి. ఇక్కడ బర్డ్స్ దాంట్లోకి వచ్చాను. ఇందులో నెమళ్ళు, కొంగలు, రకరకాల కొంగలు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడే రామచిలుక కూడా ఉంది ఇందులో. ఇవన్నీ కూడా కొంగలు, రకరకాల కొంగలు. ఎన్ని రకాల కొంగలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు.
స్టాచ్యూని దూరం నుంచి చూద్దామని ఒక రౌండ్ వేస్తున్న బస్సులో. అది సర్క్యులర్ రూట్ అంటారు. ఆ బస్సు ఒక సర్కిల్ వేస్తుంది అనమాట, విగ్రహం చాలా దూరం నుంచి చూడడానికి. ఇప్పుడు నేను అందులోనే వెళ్తున్నా. సో విగ్రహానికి నేను అటువైపు నుంచి పోయాను కదా, ఇప్పుడు బస్సులో నది దాటి యువతలకు వచ్చే బ్రిడ్జ్ పైన ఉండి ఇలా వెళ్తుందనమాట. నెక్స్ట్ ఇది మెయిన్ కెనాల్, సర్దార్ సరోవర్ డ్యామ్ మెయిన్ కెనాల్. ఇది గుజరాత్కి కావాల్సిన అగ్రికల్చర్ కావాల్సిన వాటర్ అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది. సో బస్సులో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. నా ఒక్కని కోసమే తిరుగుతుంది. ఈ టైంలో ఈవినింగ్ టైంలో నేను లేజర్ షో ఉంటుంది, అది చూడడం కోసం అని ఆగిపోయాను అనమాట. చాలామందికి తెలియదు ఇలాంటి సర్క్యులర్ రూట్ ఉంటుందని. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత కొంచెం చీకటి అయిన తర్వాత లేజర్ షో ఉంటుంది. ఆ తర్వాత నేను రిటర్న్ నేను వర్క్ చేసే అక్కడికి వెళ్ళడానికి అది ట్రైన్ ఉంటుంది స్టేషన్ దగ్గర. సో ఇక్కడ కొన్ని వాటర్ వదిలారు. ఇక్కడ వాళ్ళు వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, కయాక్స్, వాటితోని బోటింగ్. చాలా ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఈ డ్యామ్లో. సో నేను ఇంకా టైం మిగిలింది బస్సు దిగిన తర్వాత కూడా, ఇంకా చీకటి అయ్యేదాకా ఆగాలి కాబట్టి నేను ఒకటి ఛార్జింగ్ సైకిల్ ఉంటుంది బ్యాటరీతో నడిచేది, మనం పెడల్ తొక్కుతుంటే అదే తిరుగుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కొంచెం కాలు పెడితే చాలు. ఇక్కడ బస్సులో ఇప్పటిదాకా వచ్చాను కదా, అక్కడికి మళ్ళీ వచ్చాను నేను సైకిల్ మీద. ఇక్కడ లేక్ ఉంది, దీంట్లో బోటింగ్ ఉంటుందన్నమాట. ఈ బోట్లన్నీ బాగానే చాలా ఎక్కాను ఇదివరకు, కానీ ఇంకా బోటింగ్కి వెళ్ళలేదు. సో ఇది అన్నమాట సర్దార్ సరోవర్ డ్యామ్ బోటింగ్. సో ఇప్పుడు లేజర్ షో చూడడానికి అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ బస్ స్టాప్ దగ్గర. సో ఇదే ప్లేస్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది వందల వేల సంఖ్యలో ఉన్నారు ఇక్కడ లేజర్ షో కోసం. చీకటి పడడం కోసం చూస్తున్నారు. 7:40కి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వందలాది బస్సులు పార్కింగ్ ఏరియాకి మళ్ళీ రైల్వే స్టేషన్కి తీసుకెళ్తాయి అన్నమాట అందరినీ. లేజర్ షో స్టార్ట్ అయింది.
సో లేజర్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. ఏక్తా రైల్వే స్టేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి అహ్మదాబాద్కి రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఈ ట్రైన్ ఏమో ముంబై వెళ్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ ట్రైన్ ఇది. సో నేను వెళ్ళాల్సిన ట్రైన్ అక్కడ వేరే ప్లాట్ఫామ్లో ఉంది. సో ఇది అయిపోయింది వీడియో ఇంతటితో.